యేసయ్య నామములో మీ అందరికి వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈ దినం వాగ్దానం చూసుకుందామా రండి. 2 సమూయేలు అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఆయన అన్ని దేవుడికి చెప్పుకోవటానికి కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దావీదు మహారాజు కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు. ఇలాగు మనవి చేసిను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నేనే పాటి వాడను? మరి నా కుటుంబాన్ని కూడా నువ్వు హెచ్చించినావు, నన్ను హెచ్చించావు. నేను గొర్రెలు కాసుకున్నవాడిని తీసుకొచ్చి నన్ను రాజుగా చేసావు. ఇంత హెచ్చించటానికి నేను ఎంతటి వాడినయ్యా? నేనెంతటి వాడిని అని దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. నా కుటుంబము ఏ పాటిది అని అంటున్నాడు. కుటుంబాన్ని కూడా మరి ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబో దారిని గూర్చి నీవు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదునను నేను చేస్తున్న ప్రార్థన, నా మనవి వినయ్య. నీ సన్నిధిలో నేను తగ్గించుకొని కూర్చొని ఈ మాటలు నేను చెప్తున్నాను ప్రభువా అని దావీదు భక్తుడు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మరి నా కుటుంబం కూడా మరి నీ దృష్టిలో ఉంది ప్రభువా. మరి నా కుటుంబానికి జరగబోయే అన్నీ కూడా నా సంతానాన్ని గురించి నీవు ముందుగానే నువ్వు నాకు తెలియజేస్తున్న దేవుడు ప్రభువా అని దావీదు భక్తుడు దేవునితో చెప్పుకుంటున్నాడు. యెహోవా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ దాసుడినైనా నన్ను నీవు ఎరిగిన దేవుడు ప్రభువా. నన్ను నువ్వు పిలుచుకున్న దేవుడవు. నీ చిత్తానుసారముగా నన్ను నడిపిస్తున్న దేవుడవు. నేనంటే చాలా ఇష్టం ప్రభువా నీకు. నా ఇష్టానుసారుడైన దావీదని చెప్పిన దేవుడు ప్రభువా అని మరి దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన. ఈ దినం వాగ్దానం అండి ఇది. మరి ప్రార్థన చేసుకుందాం ఈ వాగ్దానాన్ని బట్టి. స్తోత్రములు ప్రభువా, నాయన నీకు వందనాలు, స్తోత్రములు. నిజమే ప్రభువా, నాయన మేము ఏ పాటి వారిమి? మమ్మల్ని వెచ్చించి నీ కౌగిటిలో భద్రపరిచి నీ బిడ్డలుగా చేసుకొని దేవా, నీ మహిమతో మమ్మల్ని అలంకరించి నీ చిత్తములో నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రములు తండ్రి. ఈ దినం ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డల్ని దర్శించి నీ చిత్తంలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.